బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజకీయ కథాంశంతో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందించిన నోటా సినిమా విడుదలపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ సినిమా ఓ పార్టీకి ప్రయోజనం కలిగించేలా తీశారని ఓఈ స్టూడెంట్స్ జేఏసీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ సినిమా రిలీజ్ కాకుండా ఆదేశించాలని కోర్టును కోరింది. మరోవైపు ఇప్పటికే సినిమా విడుదల తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్ అందుకు తగ్గట్లు సన్నాహాలు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇటు సినిమా అటు పొలిటికల్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ కుమార్ అందిస్తారు. విజయ్ కుమార్. థ్యాంక్ యూ లక్ష్మీ. అయితే టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ నటించిన నోటా సినిమాకు అడుగడుగున ఆటంకాలు ఎదురైతున్నాయని చెప్పవచ్చు. ఈ సినిమాలో అభ్యంతరక సన్నివేశాలు ఉన్నాయంటూ గతంలో సినీ నిర్మాత కేదిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి రజిత్ కుమార్ ని కలిసిన విషయం తెలిసిందే. అయితే అది మరొక ముందు మంగళవారం కూడా నోటా సినిమాను నిలిపేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే నోటా అనే పదాన్ని సినిమా టైటిల్ గా వాడడాన్ని తప్పుపడుతూ ఓయూ జేఏసీ నేత కైలాష్ బుధవారం నిన్న హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. నోటా అనే పదాన్ని వాడే ముందు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరిగా హైకోర్టుకు తెలిపారు ఆయన. అయితే ఈ నోటా అనే పదం చర్చనీయాంశంగా మరి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క ఉత్కంఠాన్ని కొనసాగింది. తెలంగాణలో ఎన్నికల కోడ్లు అమల్లో ఉన్నందున చిత్రాన్ని ఎన్నికల సంఘం వీక్షించి అభ్యంతరక సన్నివేశాలుంటే తొలగించిన తర్వాతే చిత్రం విడుదల చేయాలని కోరారు హైకోర్టు. అయితే ఇది రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి వాటర్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుందని ఆలోచించి ఈ యొక్క ఎన్నికల సంఘం మరియు కోర్టు కూడా ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ యొక్క నోటా సినిమాని విడుదల చేయాలని కూడా నిన్న పిలువేశారు ఆయన. విజయ్ కుమార్, అయితే మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే చిత్ర యూనిట్ కూడా దీనికి సంబంధించిన సినిమాకు విడుదల తేదీని కూడా ప్రకటించడం జరిగింది. అదే విధంగా దానికి తగ్గట్టుగా సన్నాహాలు కూడా చేసుకుంటున్నారు. అసలు చిత్ర యూనిట్ ఏమంటున్నారు? ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎన్నో వివాదాలకు తారదీస్తున్న ఈ సినిమా మనం చూస్తున్నట్లయితే ఓ పక్కన హైకోర్టులో పిలివేయడం, దాని సవాళ్ళను ఎదుర్కొంటామని ధీమాతో ఓ పక్కన చిత్ర యూనిట్ ఎక్కడా తగ్గకుండా కూడా ఎటువంటి అభ్యంతరకరాలు ఉండవని వాళ్ళు చెబుతూనే ఈ యొక్క చిత్రం విడుదలకి అన్ని సన్నాహాలు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే కనుక ఈ నోటా అనేది రాజకీయ కథాంశంతో కూడుకున్నటువంటి సినిమా కావడం వల్ల దానివల్లే ఈ విధంగా వీళ్ళు హైకోర్టులో పిలివేశారనుకోవచ్చా, లేదంటే ఈ విధంగా చేయడం వల్ల వచ్చే ఎలక్షన్స్ లో జనం మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారా? ఇందులో రెండు కోణాలను కూడా మనం విధిగా పరీక్షించాలి. ఒకటి, నోటా అనే పదాన్ని యొక్క ఎన్నికల సంఘం గుర్తింపు ఇచ్చిన తర్వాత ఈ యొక్క పదాన్ని వాడాలి. అది కాకుండా తెలంగాణలో ఎన్నికలు కూడా ఉంది. అయితే ముందస్తు ఎన్నికలు రావడంతో ఈ యొక్క ఎన్నికల హడావిడిలో ఈ యొక్క నోటా సినిమాలో సన్నివేశాలు అదే విధంగా ఈ నోటా అనే పదం కూడా ఈ యొక్క ఓటర్ని ప్రభావితం చేస్తాయని ఆలోచించి, అయితే ఈ సినిమాలో ఉన్న అన్ని సన్నివేశాలు కూడా ఎటువంటి అభ్యంతరకరం లేకోకుండా ఓటర్లను ప్రభావితం చేయకోకుండా ఏ ఒక్క రాజకీయ పార్టీకి ఒక అనుకూలంగా లేని ఇక సముచితంగా ఉంటేనే ఈ యొక్క సినిమాని పరిగణలోకి తీసుకుని రేపటిని విడుదల చేయాలని నేపథ్యంలోని ఈ రోజు హైకోర్టులో పిలివేయడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ విజయ్ కుమార్.